హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు నా డాన్స్ రూమ్ టూర్ చూపించబోతున్నాను. సో లెట్స్ బిగిన్. వచ్చేయండి. సంగీత నాట్యశాల భరతనాట్యం డాన్స్ అకాడమీ మా పాప పేరుతో మేము పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ అన్నపూర్ణ దేవి, ఇది మా అత్తమ్మ తెచ్చారు తాను పిలిచి ఇక్కడ ప్లేస్ చేసేసాము. పూజ రోజు వేరే చోట పెట్టాము. ఇప్పుడు అయితే నేను ఇక్కడ దీన్ని ప్లేస్ చేస్తాను. అండ్ ఇక్కడ నటరాజ్ స్వామి షెల్ఫ్ అంతా ఖాళీ, మనకి ఎన్నైనా మనం సర్దేసుకోవచ్చు. లగేజ్ అన్ని తెచ్చుకున్నాము. కొన్ని సామాన్లు అన్నీ రెడీ చేసుకోవాలి. బాగుంటుందండి చూడటానికి, బాగుంది కదా. ఈ చిన్న ఉయ్యాల మా కన్నడ కోసం తెచ్చి ఉంచాను నేను. ఎప్పుడైనా డాన్స్ క్లాస్ అప్పుడు ఏడిస్తే నేను కావాలి ఇక్కడ ఇది కిచెన్ ఏరియా. దీంతో పెద్దగా మనకు అవసరం లేదు. మన పూజ జరిగినప్పుడు ఆయిల్ డబ్బా, కుంకుమ డబ్బా, మ్యాచ్ బాక్స్ ఇవన్నీ నేను ఇక్కడ పెట్టాను. అవసరం లేదు నాకు ఇక్కడ. ఇదే మనకి హాల్ అంతా సరిపోతుంది డాన్స్ క్లాస్ కోసము. ఇంకొక రూమ్ అనమాట. ఇక్కడ ఫ్యాన్ వర్క్ చేయట్లేదు. ఈ ఫ్యాన్ ఒకటి రిపేర్ చేయాలి. కొంచెం క్లాసెస్ కోసమని ఈ రూమ్ అనేది ఏరియా తీసుకున్నాను. మా అమ్మగారి ఇంట్లో నాకు ఇబ్బంది అవుతుంది డాన్స్ క్లాసెస్ అప్పుడు, చాలా కంజెస్టెడ్ అవుతుంది. పూజ రోజు ఇక్కడ మేము పూజ చేసాము. సో దిస్ ఈస్ ద హోల్ డాన్స్ రూమ్ టూర్ ఆఫ్ కన్విత నాట్యశాల. ఇది సౌండ్ బార్, స్పీకరింగ్, ప్లేటింగ్. ఇది ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ ఎందుకుందో ఇందులో తెలియదు నాకు. లుక్ ఎట్ దిస్. గురుకుల్ ఇంగ్లీష్ స్కూల్, మా చిన్నప్పటి స్కూల్ ఇది. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాన్స్. దానికి నాకు ట్రాఫీ ఇచ్చారు చిన్నప్పుడు. ఇది తెచ్చి ఇక్కడే పెట్టాను. ఈ కర్ర కొట్టడానికి. ఇది తెలుగు కళా సమితి సాంగ్లీ మహారాష్ట్రలో ఉన్నప్పుడు నేను ఇంటర్ అనుకుంటాను. అప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. దానికి నాకు ట్రాఫీ ఇచ్చాను. ఇలా మా మమ్మీ హెల్ప్ తీసుకొని నా డాన్స్ రూమ్ మొత్తం నేను సెట్ చేసేసుకున్నాను. ఆల్ థ్యాంక్స్ టు మై అమ్మ. సో ఇది బయట వరండా అన్నమాట, మనకి రూమ్ బయట. ఇక్కడ కూడా పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ కన్వితాస్ నాట్యశాల రూమ్ టూర్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ అగైన్.